अस्सलाम वालेकुम वेलकम बैक टू मई चैनल मिस बास मिनी वर्ल्ड आफ्टर 30 ఇయర్స్ తర్వాత మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నారనమాట. అంటే 7th క్లాస్ 1993 బ్యాచ్ అనుకుంటా. సో వాళ్ళందరూ ఈరోజు గెట్ టుగెదర్ పార్టీ అయితే అరేంజ్ చేశారు. సో అందుకోసమే మేమందరూ వెళ్తున్నాం అనమాట. స్టార్టింగ్లో నేను చిప్స్ అండ్ టీ చూపించాను కదా, మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి అక్కడ మెజెస్టిక్లోనే టీ తాగేసి ఇంకా చిప్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా తీసుకుని టికెట్ అయితే తీసుకున్నాము. మా అమ్మకి మా పిన్నికి అయితే ఆధార్ కార్డు, నాకు నా తమ్మునికి వచ్చి 280 పడింది. అంటే ఒక పర్సన్కి 140 పడింది అనమాట. మెజెస్టిక్ నుంచి ముల్బాగల్కి టికెట్. సో అలా మేము టికెట్స్ తీసుకుంటూ అంటే వీడియోస్ తీసుకుంటూ అలా అయితే వెళ్ళిపోయాం. మేము ఇంకా 6:30 స్టార్ట్ అయ్యాము. బట్ ముల్బాగల్ వెళ్ళేసరికి 9:30 అయ్యింది. అంటే మాకు 3 అవర్స్ జర్నీ పడింది అనమాట మెజెస్టిక్ నుంచి ముల్బాగల్కి. సో మెజెస్టిక్ దగ్గర మార్నింగ్ వ్యూ అయితే సూపర్గా అనిపించింది. అండ్ మేము బస్సులో వెళ్ళేటప్పుడు ఒక పాప కనిపించింది అనమాట. ఎంత క్యూట్ అనిపించింది ఆ పాప. అందుకే ఆ పాప వీడియో అయితే నేను తీసుకున్నాను. చాలా అంటే చాలా క్యూట్ ఉన్నింది. నిప్పటి తింటావా అంటే వద్దు, నాకు ఏసీ కావాలని అడిగింది అనమాట. క్యూట్గా అడిగింది. సో అలా ఇంకా ముల్బాగల్ దాటాక మేము అక్కడ నుంచి పుంగనూరుకి బస్సులో వెళ్ళాం కదా. సో అక్కడ తీసిన వ్లాగు. అండ్ ఈ ఫుల్ వ్లాగ్ అయితే నేను రేపు అప్లోడ్ చేస్తాను మీకు. సో అందరూ వెయిట్ చేసి చూసేయండి. వీడియో చూసి ఎలా వచ్చింది నాకు కమెంట్లో చెప్పేయండి. ఇంకా వాళ్ళ సార్ అయితే వచ్చారని వాళ్ళ కోసము పూలతో వెల్కమ్ చేస్తున్నారు. ఫ్లవర్స్తో అందరినీ వెల్కమ్ చేస్తున్నారు అనమాట. రియలీ వీళ్ళతో మనము చేయగలమా చేస్తామా అని నాకైతే డౌట్గానే ఉంది. 30 ఇయర్స్ అంటే 30 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ సార్ అండ్ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళ సార్కి ఇంత సన్మానం చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ జనరేషన్లో అసలు మీట్ అవ్వడమే కుదరదు. ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మీటింగ్లు చూసుకుంటున్నారని చెప్పి ఇంకా నేను నా తమ్ముడు ఇలా కూర్చొని లైట్స్ అయితే వీడియో తీస్తుంది. అలా అయితే ఎంత క్యూట్గా అనిపించిందో. కలర్ వేసినా సరే ఆ డిజైన్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా లంచ్ వేసుకు వస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. లంచ్ మాత్రం సూపర్గా అనిపించింది నాకైతే ఇంకా. సో అలా లంచ్ కూడా తిన్నాము. లంచ్ కూడా తినేసి దాంతోపాటు ఐస్ క్రీమ్ అండ్ బీడా ఇచ్చారు. అది కూడా తినేసాం అనమాట. తినేసి ఇంకా మీటింగ్ అయితే పెట్టారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంటే వినుకొని అది వినేసినాక మేమైతే త్వరగానే బయలుదేరిపోయాము. ఎందుకంటే వర్షం పడినట్టుంది. అండ్ ఇంకా అక్కడ నుంచి మేము బెంగళూరు కావాలి కాబట్టి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి. సో చాలా వరకు ఎంజాయ్ చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వాళ్ళు చెప్పిన మాటలు కూడా చాలా వరకు నిజం అనిపించింది నాకు. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను చెప్తాను వాళ్ళు ఏం మాట్లాడారు అనేసి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. నా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేసేయండి. మీ కమెంట్ వల్లే కదా నాకు తెలుస్తుంది అంటే నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానేమో అనేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి కమెంట్ చేసేయండి.